వేలకు సంబంధించి భారీ ఎత్తున ఇటు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లోకి చేరికలు జరుగుతా ఉన్నాయి. 500 పైగా కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ముఖ్య నాయకులు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తా ఉన్నారు అని చెప్పి ఒక వార్త వస్తా ఉంది. తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మరి చేరికలు జరుగుతా ఉన్నాయి. ఒకసారి ఆ కాన్స్టిట్యూన్సీ నుంచి ఉన్నటువంటి నాయకులతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతా ఉంది? ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపుతా ఉన్నారనే అంశాలు వారితో మాట్లాడదాం. చెప్పండి మరి ఏం పేరు? నా పేరు సుధీర్ గౌడ్ అండి. ఎట్లా ఎందుకు బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జరుగుతూ ఉన్నాయి? అటు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఖాళీ అవుతున్న పరిస్థితి. ఇది ఏంటంటే డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా శంకరపల్లి మండలం ఇవన్నీ రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతుకుతుంది. చాలా డెవలప్మెంట్ మొత్తం పడిపోయింది. దుకాణాల గిరాకులు లేవు, రుణమాఫీ కాలేదు, గృహాలు ఇస్తామన్నాడు, గృహాలు లేవు, 6 పథకాలు అని చెప్పిండు, 6 పథకాలు లేవు. గ్యాస్ సిలిండర్ అని చెప్పిండు, గ్యాస్ సిలిండరు సరిగ్గా ఎవరికి రాదు. కరెంటు కూడా తక్కువ చేసుకురు. చెట్లకాడని వ్యవసాయం చేస్తాము. చెట్లకాడ కరెంటు లో వోల్టేజ్, బోరు నడుచుకం కూడా లో వోల్టేజ్ వల్ల బోరు నీళ్ళు తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం మీద పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత ఎక్కువ ఉన్నది. ఏమీ డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు. ఊళ్ళలో ఉన్న అకౌంట్లలో ఉన్న పైసలు తీసుకుపోయి రుణమాఫీ చేసుడు, అవి చేసుడు, ఊళ్ళో మొత్తం డెవలప్మెంట్ మొత్తం పడిపోయింది. ఎమ్మెల్యే కాలయాద ఎట్లా చేస్తాను? పార్టీ మారింది కాంగ్రెస్ పార్టీలో. ఆయన నుంచి ఏం పని కాదు. ఆయన వేస్ట్ మనిషి. అయినా నాకు తెలిసి అయితే ఏమీ పనికి రాడు. ఆయన మనసులో మోసం చేసుకోము. ఇలా గెలిచిండు, వాళ్ళ పోయిండు. లాభం లేని వ్యక్తి. ఎవరికి ఏమి పార్టీ పరంగా ఎవరికి ఏమి చేయడు. ఆయన పార్టీ ఓట్లేసి గెలిపించినాం మేము, కానీ లాభం లేదు అతని నుంచి. ఇప్పుడు సొంతంగా మేము బాగా కష్టపడి గెలిపించినాం టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి, కానీ లాభం లేదు అతని నుంచి. కాంగ్రెస్కి వెళ్ళిపోయిండు, ఎవరు చెప్పకుండా వెళ్ళిపోయిండు. ఆయన స్వార్థం గురించి నిలబడతాడు. ఆయన ఒక డెవలప్మెంట్ అంటూ ఏమి చేయడు. కార్యకర్తలు పట్టించుకోడు, ఏం ఉండదు అసలు. ఆయన నుంచి లాభం లేదు. ఆయన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, కానీ నమ్మకంతో గెలిపించినాం. కేసీఆర్ గారి ముఖం చూసి గెలిపించినాం ఆయనను, కానీ లాభం లేదు ఆయన నుంచి. నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయిన ఆయన మాకు. లాభం లేని వ్యక్తి. అంత నమ్మకము కూడా ఏమి ఉండదు, ఏమి డెవలప్మెంట్ కూడా ఏం చేయడు. కేసీఆర్ గారి ముఖం చూసి ఓట్లేసాము మేము. డెవలప్మెంట్ గెలిపించిన కూడా మాకు చెప్పకుండా వెళ్ళిపోయిండు. మేము సంతోషంగా ఉన్నాం. ఆయన కూడా మాకు పెద్ద ఏం బాధ లేదు. ఆయన సంతోషంగానే ఉన్నాం. ఆయన పోయిన మా ఎమ్మెల్యే అయినా సరే ఆయన ఈసారి నిలబడితే తుక్కులు ఓడగొడతాం మేము. ఆయన గెలవనీయమైన ఇక చిత్తో ఓడగొట్టేస్తాం మేము. బీఆర్ఎస్ పార్టీ ఈసారి స్ట్రాంగ్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అంటే స్ట్రాంగ్ పార్టీ మండల్లా. అట్లా ఉంటుంది. మేము మా మండలం నుంచి 10,000 మెజార్టీ ఇచ్చినా కూడా మాకు చెప్పకుండా వెళ్ళిపోయింది ఆయన. మా ఊళ్ళకు రానియమని చెప్తే ఎంపీపీ గోవర్ధన్ అన్న ఇప్పుడు బీజేపీకి వెళ్ళిన అన్నప్పుడు టీఆర్ఎస్లోకి వస్తున్నాడు. అన్న బతింలు ఆడితే మా విలేజ్ వాళ్ళం మేము ఓట్లేసాం. మా ఊళ్ళోకి రానియలేము. అసలు బీఆర్ఎస్ పార్టీ కూడా రానియకుంటే ఆయన. ఇప్పుడు ఆయన ఏం చేస్తుండు? కాంగ్రెస్లో పోయిండు. ఇప్పటి వరకు మా ఊళ్ళోకి ఒక్క పారు కూడా అడుగు పెట్టలేడు. మళ్ళీ ఎమ్మెల్యే గెలిచేసరికి కూడా అది పరిస్థితి. అభివృద్ధి కోసం ఏం అభివృద్ధి చేసినానా? వాళ్ళు చేసిందే ముందు అభివృద్ధి. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి అని చెప్పాను. ఒక లైట్ బుక్ కూడా పెట్టలేరు విలేజ్లలో. వాళ్ళు వచ్చేసింది. ఒక సర్పంచ్ ఎలక్షన్స్ లేవు, ఒక ఎంపీటీసీ ఎలక్షన్ లేవు. సెక్యూరిటీలు ఉంటారు, విలేజ్లో సెక్యూరిటీ ఉంటారు. వాళ్ళు అడుగుతే ఏమంటారు? ఏం మా నుంచి ఏం కాదన్నా, అంత గవర్నమెంట్ సర్పంచ్ ఎలక్షన్ అయినాక డెవలప్మెంట్ అవుతుంది అని చెప్తారు. మా ఊళ్ళో బ్యాలెన్స్ ఎంత ఉంది మా ఎస్టీ ఆఫీసులు అంటే, మీ ఊరు బ్యాలెన్స్ అంతా గవర్నమెంట్ తీసేసుకున్నారా? ఇంకేం డెవలప్మెంట్ అయితే చెప్పు. చెత్త తీయడానికి బండ్లు ఉంటుండే కేసీఆర్ టైంలో. చెత్త తీయడానికి బండ్లు కూడా వస్తలేవు. డీజిల్కి పైసలు మేము వేసుకొని ఇస్తే, మా విలేజ్లో వేసుకొని ఇస్తే వాళ్ళు పనులు వస్తూ తీసేస్తుంది. ఇది అనే డెవలప్మెంట్. ఇదేనా డెవలప్మెంట్ అంటే? డెవలప్మెంట్ అంటే ఎట్లుండాలి? కేసీఆర్ లాగా ఉండాలి డెవలప్మెంట్. చెట్లు పెట్టించుడు కానీ, పింఛన్లు పెంచుతా అని చెప్పి నమ్మకం. ఏదని చెప్తే నమ్మకం. కేసీఆర్ ఇది బ్రాండ్. అది ఆనవాళ్ళు ఏముంటుందన్నా? ఆయన గుండెలు ఉన్నాడు. ఆయన పోతాడా? అర్థమైందా అన్న? గుండెలు ఉంటాడు ఆయన. ఆయన ఆనవాళ్ళు చేయడానికి, ఆయన తీసేయడానికి ఆయన ఏం చేయలేడు. పని చేసి చూపెట్టమని దమ్ముంటే పని చేసి చూపెట్టి ఆనవాళ్ళు లేకుండా చేయమని. కానీ మొత్తం తీసేస్తాడు, గుండెలకు వెళ్ళిసేస్తాడు ఎవరన్నా? దేవుడు లాంటి మనిషి కేసీఆర్. ఉద్యోగం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి అయినా ఈయనేం చేసిండని కొత్త మాటలు చెప్పి గెలిచిండు మనిషిని. పనికిరాడు, వేస్ట్. అర్థమైందా? అది కథ. మాకు ఏం బాగాలేదన్న పాలన. మొత్తం వేస్ట్ పరిపాలన అంటే మళ్ళా ఒక 20 సంవత్సరాలు ఎంటకెళ్ళిపోతున్నాం తప్ప కానీ ముంగడికి వస్తలేము. సవాల్ విసురుతా ఉన్నాడుగా. ఎక్కడైతే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటాయో అక్కడ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలి సర్పంచ్ ఎన్నికల్లో. ఎక్కడైతే ఇందిరమ్మ ఇండ్లు గతంలో తెలంగాణ రాకముందుకు ఇందిరమ్మ ఇండ్లు 40 సంవత్సరాలు పాలించినప్పుడు ఇండ్లు ఏవైతే ఇచ్చిందో ఆ గ్రామాలలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. దీనికి సవాల్ సిద్ధమా అంటూ కూడా రేవంత్ రెడ్డి స్వయాన చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఏడగట్టి చూపెట్టమని వాళ్ళు అన్ని స్కాము దొంగలు వాళ్ళే లేపుకురు ఇల్లు.
ఒక్కొక్కరు 3-4 ఇండ్లు ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 4 ఇండ్లు 5 ఇండ్లు ఇప్పుడు స్కామ్ ఉన్నది అది. ఈయన కట్టించిన బెడ్రూమ్లలో కనబడుతుంది, లాస్ట్కి వస్తే ఓ 10 అంతస్తుల బిల్డింగ్లలో కనబడుతున్నాయి. వీళ్ళు ఏవీ లేవు, దొంగలన్నా వీళ్ళు, పచ్చి దొంగలు. ఏం చేస్తారు చెప్పు మనం పరిపాలన. అందరూ అందుకే మళ్ళీ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారు అందరూ. ఖచ్చితంగా మనం గెలుస్తాం. ఇంకోసారి మన సీఎం కేసీఆర్ అవుతాడు, బరాబర్ అవుతాడు కేసీఆర్. ఎట్లుంటుంది స్థానిక సంస్థ ఎన్నికలు ఈసారి? అనేక సంవత్సరాలు బీఆర్ఎస్కే ఉంటుంది ఆధిక్యతం. మా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ చేంజ్ చేద్దాం కానీ పార్టీలు ఎవరు చేంజ్ కాలేరు. ప్రేమ ఉన్న వాళ్ళు అట్లే ఉన్నారు. ఎంత దూరమైన వస్తారు వాళ్ళు, ఎంత దూరమైన వస్తారు వాళ్ళు వాటి గురించి. మరి ఎమ్మెల్యేలు ఎందుకు చేంజ్ చేయరు? వాళ్ళ స్వార్థం, వాళ్ళ స్వార్థం. డెవలప్మెంట్ చేసే డెవలప్మెంట్ ఆల్రెడీ ఉన్నదన్న. తెలంగాణకి ఏమైంది? మస్తు డెవలప్మెంట్ ఉన్నది ఆల్రెడీ. కేసీఆర్ చేసే డెవలప్మెంట్ నెంబర్ 1, భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం. లాస్ట్ దివాలా తీసుకున్నది. రేవంత్ రెడ్డి మరి అప్పుల కుప్ప చేసినట్టు. ఎవరు అప్పులకు ఉపయోగ చేసి పని చూపెట్టిండు కన్నా. అప్పులకు ఉపయోగ చేస్తే పని ఉన్నది, పని కనబడుతున్నది. ఇంట్లో పెద్ద మనిషి అన్నప్పుడు అప్పు చేయడా? అప్పు చేసినామనే కానీ పని కనబడ్డది. ఏమి లేకుండానే ఇప్పుడు లక్షల కోట్ల అప్పు చేస్తున్నాయి ఆయన. ₹1 అప్పు చేయకుండా మేము రాష్ట్రాన్ని పాలిస్తామన్న వాళ్ళు అట్లాంటిది ఏం లేదు కదా. ఏం చెప్తావు అన్న ఓవరాల్గా? ఓవరాల్గా టీఆర్ఎస్ ప్రభుత్వం గెలవాలి. అందరూ సస్యశామలంగా ఉంటారు, వ్యవసాయదారులు సంతోషంగా ఉంటారు. కేసీఆర్ గెలిస్తే కేసీఆర్ గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి. ఆ దేవుని ఆశిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఉన్న ప్రస్తుతం నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. ఆయన నా గుండెలో ఉన్నాడు. ఆయన ఎవరు చేసిరన్నా 24 గంటల కంటే ఏడుంటుండే చెట్ల కింద పడుకుంటుంటే చెట్లకాడ పోయి మేము వ్యవసాయం కరెంట్ లేకుంటే నైట్ పూట పోయి నీళ్ళు పెడుతుండే మీ ఇంటింటికి నల్లు ఇచ్చిండు. బిందెలు పట్టుకొని బయట తిరుగుతుండే, డ్రమ్ములు పెట్టుకొని నీళ్ళల్లో. మా విలేజ్లలో డ్రమ్ములు పెట్టి వస్తే నీళ్ళు పోసుకోవడానికి, ట్రాక్టర్ వస్తే నీళ్ళు పోసుకోవడానికి డ్రమ్ములు ఉంటుండే. అట్లాంటిది ఇంటికి నల్లు ఇచ్చిండానా? దేవుడు కాకుండా ఏమవుతాడానా? 5 మంది చేయబట్టే మస్తు పని చేసిండానా? పని లేదు, పని చేయలేడు కేసీఆర్. ఆనవాళ్ళు లేకుండా ఏం చేస్తావు నువ్వు? కేసీఆర్ తెచ్చిందే కేసీఆర్ తెలంగాణ. ఏం చేస్తావు నువ్వు? ఆనవాళ్ళు యూజ్ చేస్తావా? నువ్వు ఓరానా? తెలంగాణ గురించి ఓరానా ఎప్పుడన్నా? పోరాలేవుగా నువ్వు దొంగవు. నోట్ల కట్టలతో దొరికిన దొంగవు నువ్వు. బరాబర్ చెప్తున్నాగా, నోట్ల కట్టలతో దొరికిన దొంగవు. దొరికి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి నేను శుద్ధపూసనని చెప్పుకొని తిరుగుడు కాదు. నీ గురించి రాష్ట్రమంతా తెలుసు.